వంటివి ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. మన భారతీయ హైందవుల సంప్రదాయాల పండుగలలో తిరునాళ్లకు ఒక ప్రాశస్త్యం ఉంది. ఇది గ్రామ దేవతలకు నిర్వహించే సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. దక్షిణాన తెలుగునాట తిరునాళ్లు అంటారు, ఉత్తరాన మేలోత్సవ్ లేదా ఉత్సవ్ అంటారు. పేరు ఏదైనా ప్రక్రియ ఒక్కటే. గ్రామ దేవతలకు నిర్వహించే ఈ తిరునాళ్లు చైత్ర మాసం నుండి వైశాఖ మాసం అలాగే శ్రావణ మాసంలో కూడా నిర్వహిస్తారు. ఒక్కో గ్రామానికి ఒక్కో దేవత అధిష్టానంగా ఉండి అక్కడి ప్రజలను జీవాలను రక్షిస్తూ ఉంటుంది అన్నది నమ్మకం. అందుకే ఆయా గ్రామాలను అనుసరించి అక్కడి ప్రజలు ఆ గ్రామ దేవతకు తిరునాళ్లు చేస్తూ ఉంటారు. చూడటానికి చాలా బాగుంటాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొండపాటూరు పోలేరమ్మకు ఏప్రిల్ 30వ తేదీన తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా కొండపాటూరు పోలేరమ్మ మహిమ, తిరునాళ్ల ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల తర్వాత అంతటి ప్రసిద్ధి చెందినదిగా పేర్కొన్నది కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్లు. కొండపాటూరు కాకుమాను మండలంలో చిన్న గ్రామం. అక్కడ వెలసిన తల్లి పోలేరమ్మ గురించి అక్కడి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు కథలుగా చెబుతారు. దివ్య మహత్యంతో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కొండపాటూరు పోలేరమ్మకు పేరుంది. సత్యం గల గ్రామదేవత. రాబోయే కాల పరిస్థితి గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి, వర్షపాతం గురించి మనకు ఈనాడు ఎంతో సాంకేతిక యంత్ర సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్రామ ప్రజలకు ఆ పోలేరమ్మ తల్లి రాబోయే అరిష్టాల గురించి, వర్షాల గురించి, రోగాల గురించి ఆ గ్రామ ప్రజల కలలో హెచ్చరికలు చేస్తూ ఉండేదని అక్కడి ప్రజలు నేటికీ చెప్పుకుంటారు. అంతేకాదు, గత కాలంలో ఒకనాటి రాత్రి పోలేరమ్మ గుడి నుండి గట్టిగా అరుపులు వినిపించాయని, అవి ఎంతకో ఆగలేదని, ఊరి ప్రజలంతా ఏమి చెయ్యాలో తోచక అమ్మవారి గుడి ముందు నిలబడి ఉత్సవాలు నిర్వహిస్తామని అమ్మవారికి మాట ఇచ్చిన తర్వాత ఆ అరుపులు ఆగిపోయాయని ఆ ఊరి పెద్దలు చెప్పారని అంటారు. అప్పటి నుండి అమ్మవారికి వైశాఖ మాసంలో చైత్ర అమావాస్య పోయిన 3వ రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ఆ పోలేరమ్మ ఆదిశక్తి అంశం. ఊరి పొలిమేరలో ఉండి ఆ ఊరికి ఎటువంటి చీడాపీడ, పురుగులు, విషజీవాలు, దుష్ట శక్తులు ఊరిలోకి ప్రవేశింపచేయకుండా చేసేది పోలేరమ్మ దేవత అని, పొలిమేరలో ఉంది కాబట్టి పోలేరమ్మ అని పిలుచుకునే కొండపాటూరు పోలేరమ్మ మహాశక్తివంతమైన దేవత అని భక్తజన సంరక్షణార్థమై గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొండపాటూరు గ్రామంలో స్వయంభూగా వెలిసి పూజలందుకుంటున్న దేవత పోలేరమ్మ దేవతకు ఏప్రిల్ నెల 30వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహించే తిరునాళ్ల విశేషాలేంటో చూసేద్దాం. కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వెలిసిన పోలేరమ్మ అమ్మవారు స్వర్ణ కిరీటంతో పెద్ద పెద్ద కళ్లతో దర్శనమిస్తుంది. భక్తులకు కనిపించే పెద్ద విగ్రహం ఆ గ్రామ ప్రజలు ప్రతిష్ఠించిన విగ్రహం. అమ్మవారి విగ్రహం ముందు తల మాత్రమే ఉన్న రాతి విగ్రహం ఉంటుంది. ఆ రాతి విగ్రహమే స్వయంభూగా వెలసిన విగ్రహం. ఆ రాతికి వెండి కళ్ళు అమర్చారు. ఆవిడే అసలైన దైవం. వీటి పక్కనే ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలసిన అమ్మవారి ఆవిర్భావానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం గిరిపురం అని పిలువబడే కొండపాటూరు గ్రామం సర్వ సౌభాగ్యాలతో విలజిల్లుతూ ఉండేదని, వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే రైతులకు ఈ ప్రాంతంలో ఏర్పడిన అనావృష్టి యమపాశంగా పరిణమించింది. దీంతో ఆనాటి చిన్న సన్నకారు రైతులు, ఆనాటి పరిపాలకులు శిస్తులు చెల్లించలేకపోవడంతో రైతులను జైలులో వేశారని, ఆ జైలు అద్దంకిలో ఉండేదని, ఆ సమయంలో అద్దంకిలో ఉన్న పోలేరమ్మకు జాతర నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు ఆ జాతరను చూడాలని జైలు సిబ్బందిని ప్రాధేయపడగా వారి అనుమతి తీసుకుని జాతరకు వెళ్లి అమ్మవారిని, తల్లి మమ్మల్ని ఈ జైలు నుండి విముక్తి చేసి మా గ్రామానికి పంపించు, మా గ్రామంలో కూడా నీకు కొలుపులు చేస్తాము అని వేడుకున్నారు.
ఆ మరుసటి రోజు జైలు సిబ్బంది ఆ గ్రామ రైతులను వదిలేశారు. ఎందుకు వదిలారో కారణాలు తెలియదు. కాని ఆ రైతులు అమ్మవారికి వేడుకున్న విషయాన్నే మరిచిపోయారు. కొంతకాలానికి తొలకరి వర్షాలు రావడంతో ఆ ఊరి పెద్ద కరణం గారితో కలిసి రైతులంతా భూమి దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి తగలడం, ఆ రాయి అమ్మవారి రూపంతో ఉండడం, నాగలి కర్రు గుచ్చుకొని ఆ రాతి నుండి విపరీతమైన రక్తం రావడంతో అక్కడి వారంతా భయపడటంతో ఆ రైతులు వారు మొక్కుకున్న మొక్కు గుర్తుకు రాగా అప్పుడు ఊరి వారంతా కలిసి ఆ అమ్మవారికి గుడి కట్టి జాతర చేద్దామని నిర్ణయించడంతో ఏ పొలంలో అయితే ఆ విగ్రహం దొరికిందో అక్కడే గుడి కట్టి ప్రతి ఏడు జాతర నిర్వహించడం ఆనవాయితీ అని అంటారు అక్కడి ప్రజలు. దీనినే కొండపాటూరు పోలేరమ్మ జాతర అంటారు. ఈ జాతర సమయంలో భక్తులు అందంగా అలంకరించిన ప్రభలతో, బాజా భజంత్రీలతో, వివిధ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ జాతరలో మరొక ప్రత్యేకమైన అంశం మగవారు కూడా ఈ ఉత్సవంలో బోనాలు సమర్పించడం. జాతర ముందు రోజు అమ్మవారికి మహిళలు మల్లెపూలతో పూజ చేయడం ఆనవాయితీ. ఈ ఆలయంలో సిరి మానోత్సవం ఒక ప్రత్యేకమైన అంశం. బోనులో ఉన్న మేక భక్తులు వేసిన ఆహారాన్ని తినకుండా వదిలేసింది అంటే ఆ భక్తుల మనసులో కోరికలు నెరవేరుతాయన్నది నమ్మకం. అసలు సిరి మానోత్సవం అంటే ఎలా చేస్తారు? ఆ విశేషాలేంటో చూసేద్దాం. కాకుమాను గ్రామంలో పోలేరమ్మకు సిరి మానోత్సవం చేస్తారు. ఈ ఉత్సవం చైత్ర శుద్ధ తొలి శుక్రవారం రోజు జరుగుతుంది. ఆ రోజు సిరిమానుకు కట్టబడిన బోనులో మేకపిల్లను ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. భక్తులు జీడి మామిడికాయలను ఈ మేకపిల్ల ఉన్న బోనుపైకి విసిరేస్తారు. అవి తిరిగి వారిపై పడితే వారి మనసులోని కోరిక తీరుతుంది అని నమ్మిక. సిరిమానుకు రైతులు తమ పొలాల్లో పండిన వాటితో అలంకరిస్తారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల మీద చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ సిరి మానోత్సవానికి జాతరకొస్తారు. పొంగళ్ళు వండి అమ్మకు నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. తమ తమ వాహనాలను చక్కగా పూలతో, పొలంలో పండిన పంట వస్తువులతో అలంకరించుకుని పోటాపోటీగా వాహనాలతో వస్తారు భక్తులు. భక్తిభావంతో, ఆరాధనా భావంతో వచ్చే భక్తులతో అక్కడ స్వయంభూగా వెలసిన కొండపాటూరు పోలేరమ్మ జాతరలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఈ ఆలయం సమీపంలో పెద్ద మల్లేశ్వర స్వామి ఆలయం, చిన్న మల్లేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. జాతరకు వచ్చే భక్తులు ఈ ఆలయాలను కూడా సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఈ నెల 30వ తేదీ జరగబోయే జాతర కోసం అక్కడి భక్తులు తమ తమ బంధువర్గాన్నంతా తమ ఇళ్లకు ఆహ్వానించి పిండి వంటలు చేసిపెట్టి ఊరంతా కలిసి అత్యంత వైభవోపేతంగా పోలేరమ్మను జాతరను జరుపుకొని అమ్మవారి దివ్యమైన ఆశీస్సులు పొందుతారు.